విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి 2026 ధనురాశి వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. ధనురాశి అనగానే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారి రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక ఏ, యో, బా, బి, బూ, దా, బా, డా, ఇభే అనే అక్షరాలతో కనుక ఉంటే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ధనురాశి వ్యక్తులకు కొత్త ప్రారంభాల సంకేతాలుగా కనిపిస్తోంది. గురువు 7వ స్థానంలో ఉండడం వలన వ్యక్తులు, వివాహ సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలు, వ్యక్తిగత సంబంధాల్లో కొంచెం ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ఈ సమయంలో వ్యక్తుల్లో ధైర్యము, స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఇది కొత్త అవకాశాలను ఎదుర్కోవడానికి శక్తినిస్తుందని చెప్పొచ్చు. మరి ఉద్యోగస్తులు ప్రాజెక్టులపైన దృష్టి కేంద్రీకరిస్తారు. సవాళ్ళను ఎదుర్కొని నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రేమ జీవితం పరంగా జాగ్రత్తగా పరస్పర అవగాహనతో వ్యవహరించడం ద్వారా బంధం స్థిరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. ఈ నెల కొత్త ఆలోచనలు, సానుకూల మార్పులు మరియు భవిష్యత్తు కోసం పునాదులు పెంచే విధంగా ఉంటుంది. కెరీర్ కానీ, వృత్తి కానీ, ఒప్పందాలు, కాంట్రాక్ట్స్, బిజినెస్ డీల్స్ సూచిస్తుంది. మరి అందువల్ల ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ, వ్యాపార సంబంధాలను విస్తరించడం కానీ, కొత్త మార్కెట్ అవకాశాలను అన్వేషించడం కోసం కానీ చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి వ్యాపారస్తులకి క్రమంలో కొత్త క్లయింట్లు పొందడం, మార్కెట్ విస్తరణ అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుత వ్యాపారంలో భాగస్వామ్యాన్ని చేర్చడం లేదా కొత్త బిజినెస్ డీల్స్ను ప్రారంభించడం ద్వారా వ్యాపారం మరింత స్థిరంగా, సమృద్ధిగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల కోసం ఈ సమయంలో ఉన్నతాధికారుల మద్దతు గమనించవచ్చు. టీం వర్క్లో విజయాలు సాధిస్తారు సులభంగా. అయితే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతను పొందడం కానీ, కొత్త బాధ్యతలను స్వీకరించడం కానీ, ప్రమోషన్ అవకాశాలను అన్వేషించడం కోసం కానీ ఇది శుభకాలం. మరి ఆర్థిక పరిస్థితి ప్రధానంగా భాగస్వామ్యాల ద్వారా ప్రేరేపించబడుతుంది. 7వ ఇంటిలోని బృహస్పతి ప్రభావం వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు మరియు కొత్త ప్రాజెక్టులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు ప్రారంభించేటువంటి కొత్త వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి దారితీస్తాయి. మరి వ్యాపారస్తుల కోసం ఈ సమయంలో కొత్త క్లయింట్లు పొందడం కానీ, మార్కెట్ విస్తరణ అవకాశాలు కానీ అన్వేషించడం ద్వారా ప్రస్తుత భాగస్వామ్యాలను చేర్చుకోవడం ద్వారా ఆదాయంలో పెరుగుదల సాధ్యం కాకపోవచ్చు. అయితే వ్యాపారము స్థిరంగా పునరావృత లాభాలను పొందగలుగుతుంది. మరి ఉద్యోగస్తుల కోసము ప్రాజెక్టులు కానీ, టీం వర్క్ ద్వారా కానీ ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాజెక్ట్ బోనస్లు రావడం, ప్రోత్సాహకంగా ఫలితాలు రావడం ఉంటుంది. మరి ఈ సమయంలో ముఖ్యంగా సాంకేతికంగా కానీ, ప్రాజెక్ట్ బేస్డ్ రంగాల్లో కానీ పనిచేస్తున్న వాళ్ళకి అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి శని 4వ ఇంట్లో ఉండడం వలన ఇంటి నిర్మాణము, మరమ్మతులు, అలాగే వాహన వ్యయాలు, కుటుంబ సంబంధ ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ఈ కాలంలో ఖర్చులను కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అదనపు అప్పు తీసుకోవడం నివారించుకోవాలి. వివాహ సంబంధాలని చూస్తే అయితే అత్యంత సున్నితమైనటువంటి అందమైన అనుబంధాల్లో ఒకటైన వివాహము, వ్యక్తిగత సంబంధాలు, ఈ జీవిత భాగస్వామితో అనుబంధం అనేది ఈ సమయంలో పెరుగుతుంది. ప్రేమ బలపడడంతో పాటు పెళ్లి కాని వ్యక్తుల కోసము చాలా అనుకూలంగా కొత్త పరిచయాలు ఏర్పడడం, సామాజిక సర్కిల్స్ ఏర్పడడం, వ్యాపార లేదా స్నేహ సంబంధాల ద్వారా జీవిత భాగస్వామిని కనుగొనడం జరుగుతుంది. మరి వ్యక్తిత్వ ప్రదర్శన కానీ, నిబద్ధత కానీ, మంచి ప్రవర్తన ఈ సమయంలో పెళ్లి అవకాశాలను పెంచుతుంది. మరి సినీ రంగం కానీ, కళలు కానీ, మీడియా రంగం కానీ, సృజనాత్మకత, నూతన ఆలోచనలు కానీ, ప్రత్యేక వ్యక్తిత్వంతో నిండి ఉంటాయి ఈ సమయంలో. మరి రాహు ప్రభావం కారణంగా కళాకారులు, రచయితలు, మీడియా వృత్తులు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కొత్త స్క్రిప్ట్లు కానీ, కథా రూపకల్పనలు కానీ, వినూత్న కంటెంట్ ఆలోచనలు కానీ ఈ సమయంలో పుట్టుకొస్తాయి. మరి సినిమాలు, మ్యూజిక్ ప్రాజెక్ట్స్, యూట్యూబర్ కంటెంట్స్, డిజిటల్ మీడియా, పబ్లిషింగ్ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలు చూస్తాం మనం. మరి శని 4వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థుల కోసం కొంతమేర అవాంతరాలు, సమస్యలు ఉంటాయి, కష్టాలను సూచిస్తోంది. చదువు మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. పాఠశాల, కళాశాల, పోటీ పరీక్షల కోసము విద్యార్థులు కొంచెం ఎక్కువ క్రమశిక్షణ, ఎక్కువ దృఢ సంకల్పంతో, ఎక్కువ సమయం ప్లానింగ్ తోటి వాళ్ళు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. శని ప్రభావం వల్ల వచ్చేటువంటి కష్టాలు మొదట నిరుత్సాహాన్ని కలిగించడం, కానీ క్రమ పద్ధతిలో కనుక వాళ్ళు శ్రమ పెడితే దీర్ఘకాలంలో సరైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి చదువులో ఉన్న వాళ్ళు పరీక్షలు, అసైన్మెంట్లు, ప్రాజెక్ట్స్, హోంవర్క్స్ ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనమాట. దాని ద్వారా వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుతారు. మరి పోటీ పరీక్షల కోసము క్రమబద్ధమైనటువంటి శ్రమ, సుదీర్ఘమైనటువంటి రివిజను ఇవన్నీ ఉండాలి. అవగాహన ఆధారిత పద్ధతులు ముఖ్యంగా
పనిచేస్తాయి ఇక్కడ. అయితే పరిశోధనాత్మక ప్రాజెక్ట్స్ కానీ, ప్రత్యేక అధ్యయనాలు కానీ, తాత్విక పరిశీలనలు కానీ మీ భవిష్యత్తులో గాఢ విజయాన్ని మీకు అందిస్తాయి. మరి శని 4వ ఇంట్లో ఉండడం వల్ల గృహ నిర్మాణం ఆలస్యం అవుతుంది. నిర్మాణంలో సవాళ్ళు, మార్పులు రావచ్చు. మీరు కొత్త నీరును నిర్మించాలనుకున్న, గృహంలో మార్పులు, మరమ్మతులు చేయాలనుకున్న, మరి విస్తరణ పథకాలున్న ఇవన్నీ కూడా ఈ పనులు క్రమంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి కొంతమంది ధనురాశి వాళ్ళు ఈ సమయంలో తమ నివాసాన్ని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నిర్మాణ నాణ్యత, భద్రత, పక్క వాళ్ళతో సంబంధాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్ళండి. మరి కుటుంబ ఆరోగ్యం కానీ, ముఖ్యంగా తల్లి కానీ, కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి. శని ప్రభావం కారణంగా కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సమస్యలు కొంతమేర కనిపిస్తాయి. కాబట్టి గృహ నిర్మాణ పనులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అనవసర రిస్కులు తగ్గించుకోండి. కుటుంబ ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. పత్రాలు కానీ, లీగల్ డాక్యుమెంట్స్ కానీ, ఆస్తి చట్టపరమైనటువంటి అంశాలు కానీ సరిచూసుకోవడం చాలా ముఖ్యము. లీగల్ సమస్యలు, పూర్వకర్మల కారణంగా సమస్యలు రావడం నివారించుకోవాలి. డాక్యుమెంటేషన్ పద్ధతిగా క్రమంగా చేసుకోండి. మరి ధనురాశి వారిని ప్రభావితం చేసే ప్రధాన గ్రహాలు శని మరియు బృహస్పతి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి మరి ధనురాశి వాళ్ళ రాజకీయ నాయకుల జీవితాల్లో మంచి గుర్తింపు, ప్రజాదరణ పొందుతారు. ప్రజల్ని సమాధానం చెప్పేటువంటి విధానం కానీ, సామాజిక సమస్యలపైన స్పష్టమైనటువంటి దృక్పథం కానీ, అవగాహన కానీ మిమ్మల్ని నాయకుడిగా మీకు ప్రతిష్ట పెంచుతుంది. మరి శని ప్రభావం కారణంగా ఈ కాలంలో రాజకీయ నాయకులు ప్రతిభ, మేధస్సుతో ముందుకు సాగుతారు. అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్, రాజకీయ రణనీతులు కానీ, ప్రచార కార్యక్రమాలు కానీ అన్ని సఫలమవుతాయి. స్థిరమైనటువంటి ఫోకస్, క్రమశిక్షణ, సమయ నిబద్ధత వల్ల కష్టాలు తట్టుకోగల సామర్థ్యం పెరుగుతుంది. మరి వ్యాపారులు గురువు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వ్యాపార భాగస్వామ్యాలు కానీ, వ్యాపారాలు, కొత్త ఒప్పందాలు కానీ, ప్రాజెక్టులు కానీ విజయవంతం అవుతాయి. ఈ కాలంలో వ్యాపార భాగస్వాములతో నిబంధనలు కానీ, కాంట్రాక్ట్స్ కానీ, వ్యాపార సంబంధాలు సానుకూలంగా అమల్లోకి రావడం కానీ, మరి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచడం, ప్రాజెక్టుల్లో సహకారం, వ్యాపార విస్తరణ పెరుగుతుంది. మరి కొత్త మార్కెట్లలో మీరు ప్రవేశించడం ద్వారా ఏంటంటే కస్టమర్ నెట్వర్క్, అలాగే వ్యాపారంలో గుర్తింపు లభిస్తుంది. ఆన్లైన్ వ్యాపారం, ఎగుమతులు, సాంకేతిక స్టార్టప్లు మొదలుపెట్టడం చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మీ వ్యూహము, ప్లానింగ్, ప్రాజెక్టు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతాయి. మరి వ్యాపారులు కేవలం ఆర్థిక లాభాలకే కాకుండా క్రియేటివ్ వ్యాపార ఐడియాలు, ఆన్లైన్ వ్యాపారం, ఎగుమతులు, టెక్ స్టార్టప్స్ రూపుదిద్దుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి పెడతారు. మరి కాలంలో తీసుకునేటువంటి అన్ని నూతన నిర్ణయాలు కూడా పరిశోధన కానీ, ట్రెండ్ అనాలిసిస్ వ్యాపారాన్ని మరింత స్థిరమైనటువంటి, విస్తృతమైనటువంటి, లాభదాయకంగా మార్చగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి చిన్న వ్యాపారస్తుల్ని చూస్తే లాభదాయక కాలం అని చెప్పొచ్చు. వ్యాపారం సాఫీగా, సమస్యలు తక్కువగా ఉంటాయి. టిఫిన్ సర్వీసెస్, చిన్న షాపులు, దుస్తులు, మెకానిక్ వర్క్షాప్స్, రియల్ ఎస్టేటు, చిన్న స్థాయి డీల్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. కొత్త కస్టమర్లు మాత్రమే కాదు, పాత కస్టమర్లు కూడా తిరిగి వస్తారు. మరి వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు, అప్గ్రేడ్లు, పెట్టుబడులు కూడా లాభంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. టిఫిన్ సర్వీసెస్, హోమ్ ఫుడ్ సర్వీసెస్, జనవరి, ఏప్రిల్ టిఫిన్ సర్వీసెస్, హోమ్ ఫుడ్ బిజినెస్లు ఆర్డర్లు పెరుగుతాయి. పోటీ ఎక్కువ అవుతుంది, కానీ నాణ్యత, సమయపాలన వల్ల మంచి కస్టమర్లు వస్తారు. మొదటి వారంలో ఏంటంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది, లాభం ఎక్కువగా ఉంటుంది. చిన్న దుకాణదారులకు సప్లై రేట్లు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మరి దుస్తుల వ్యాపారం పండగ సీజన్లో మంచి సేల్స్ ఉంటాయి. స్టాక్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యము. మరి మెకానిక్ షాప్స్ కానీ, వాహన రిపేర్ వాళ్ళు కానీ ఈ సంవత్సరం సగటు కంటే ఎక్కువ ఆదాయము సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ మొదటి భాగంలో మధ్యస్థ లాభాలు, తర్వాతి భాగంలో డీల్స్ తగ్గి కొంచెం మందకొడిగా సాగుతుంది. మరి వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ధనురాశి వైద్యులు కానీ, లేకపోతే ఇతర నర్సులు కానీ, లేకపోతే మినీ హాస్పిటల్స్, క్లినిక్స్, హెల్త్ కేర్ సెంటర్, ఫార్మసీ, నర్స్ స్టేషన్స్ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ద్వారా చక్కటి గుర్తింపు లభిస్తుంది వాళ్ళకి. అయితే ఇది కెరీర్, ప్రమోషన్, శాలరీ పెంపు, మంచి విశేష గుర్తింపు ఈ సమయంలో ఉంటుంది. మరి ధనురాశి వ్యక్తుల భార్యాభర్తల సంబంధాల కోసము అవగాహన, ప్రేమ పెరుగుతుంది. మరి 7వ స్థానంలో ఇక్కడ గురువు ఉన్నాడు. వివాహ జీవితము స్వాంతన, సంతోషం, శాంతితో సాగుతుంది. దంపతుల మధ్య ప్రేమ, అనురాగం, గౌరవం అనేవి పెరుగుతాయి. మరి జీవితంలో భార్యాభర్తల మధ్య గాఢమైన అనుబంధం కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయం పైన సరైన సంవాదం జరుగుతుంది. శుభకార్యాలు కలిసి చేస్తారు. పెండింగ్ పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కాబట్టి మీ మధ్య ఆత్మీయత మరింత బలపడుతుందని చెప్పొచ్చు. అలాగే బంధుమిత్రులతో కూడా
మరి పాజిటివ్ మార్పులు రావడము, విజయవంతం అవుతాయి అన్ని రకాలుగా కూడా. కుటుంబంలో శుభకార్యాలు, వేడుకలు, పండుగలు అన్నీ సన్నిహితంగా చేస్తారు. చక్కగా ఆనందంగా గడుపుతారు. పిల్లలు, కూతుళ్ళు, కుటుంబ సభ్యుల ఆనందం. మరి ధనురాశి వ్యక్తుల వివాహ జీవితానికి చాలా సానుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మరి ధనురాశి వ్యక్తులు వ్యక్తిగత జీవితాన్ని క్రమబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు, కుటుంబ, ఆర్థిక, వ్యక్తిగత అభ్యాసాలన్నిటికి కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. మరి దినచర్యలు, ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం వంటి విషయాల్లో నియంత్రణ పెరుగుతుంది. జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాల్ని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. స్నేహాలు మరింత దృఢంగా మారే అవకాశం ఉంటుంది. ధనురాశి వ్యక్తుల పిల్లల కోసం విద్య, ప్రతిభ, సృజనాత్మకత పరంగా ప్రగతి సాధించేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరము జ్యోతిష ఫలితాల ప్రకారం రాహు 4వ స్థానంలో ఉండడం కారణంగా పిల్లల విద్యపైన కాస్త ఎక్కువగా శ్రద్ధ అవసరం. పిల్లలు కేవలము స్కూల్ ఫలితాలు మాత్రమే కాదు, అత్యంత విస్తృతమైనటువంటి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. స్పోర్ట్స్, ఆర్ట్స్, డిబేట్లు, స్పీచ్లు, ఇంకా అన్ని రంగాల్లో కూడా పిల్లలు మంచిగా ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తుకి ప్రేరణగా వీళ్ళు పనిచేస్తారని చెప్పొచ్చు. మంచి గుర్తింపు వస్తుంది పిల్లలకి. మరి ధనురాశి వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించినట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మానసిక స్థితి సరైన స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో చిన్న వ్యాధులు, అలసట, తలనొప్పులు, మిగిలిన సాధారణ ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. అయితే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఆహారం, విశ్రాంతి, సరైనటువంటి నిద్ర ఇవి చాలా ముఖ్యము. మరి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ప్లాన్డ్గా ముందుకెళ్ళండి. వృద్ధాప్య సంబంధిత సమస్యలు ఉంటాయి, జాయింట్ నొప్పులు కానీ, మోకాలు, కండరాలు, అలసట, నిద్ర సమస్యలు, వీటిని మరి కొంచెం కేర్ తీసుకోండి. జీర్ణ సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి అలసట, ఒత్తిడి, నిరాశ ఉంటుంది. అయితే ఆనందంతో అవన్నిటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని చూస్తే కీలకమైనటువంటి పరిణామాలు, అవకాశాలు, ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రొఫెషనల్ జీవితంలో కొంచెం పదోన్నతి, కొత్త బాధ్యతలు ఇవి ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కష్టపడి పనిచేయడము, సమయపాలన, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి మీ కెరీర్కి. మరి జీతం పెరుగుతుంది, బోనస్లు కానీ, ప్రాజెక్ట్ ఇన్సెంటివ్స్ కానీ, ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. కృషిని గుర్తిస్తారు. మీకు మొత్తానికి ఉద్యోగ రంగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ సర్వీసెస్ లభించడము, మరి ప్రైవేట్గా కావాలంటే కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేసిన పనులు, ఫైల్స్, సమీక్షలు, ప్రాజెక్ట్ పూర్తవ్వడం, సీనియర్ అధికారుల వద్ద ప్రదర్శించినటువంటి మీకు ప్రత్యేక గుర్తింపు, ఇది కెరీర్లో చక్కటి ప్రగతి సాధిస్తుంది. మరి ఇవన్నీ కూడా బాధ్యతలు పెరుగుతాయి. అయితే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కానీ పదోన్నతి కూడా లభిస్తుంది. మరి ప్రేమలు సీరియస్ రిలేషన్షిప్గా మారడం, పెళ్లి వరకు దారితీస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొంచెం భావోద్వేగాల పరంగా, మానసికంగా ఇంకా దగ్గర అవుతారు. ఇప్పటికే ఉన్న సంబంధాలు ఇంకా బలపడతాయి. ఈ మాసం ప్రారంభంలో మరి ధనురాశి వాళ్ళకి వివాహితుల జీవితంలో శాంతి, సంతోషం, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. కొత్త దంపతులకు సంతాన యోగం ఉంటుంది. పిల్లల ప్రసవం, కుటుంబ సంతోషం, భవిష్యత్తు భద్రత ఇవన్నీ కూడా చాలా ఆనందంగా మీరు ఈ సమయాన్ని గడుపుతారు. అలాగే శని 3వ స్థానంలో ఉండడం వలన శని స్థానం వలన వర్క్షాప్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రిపేర్, ప్రాక్టికల్ వృత్తుల్లో మీ నైపుణ్యము, కృషి, గౌరవం, ప్రశంస పెరుగుతాయి. వర్క్షాప్ విస్తరణ, కొత్త సర్వీసెస్, రిపేర్ ప్రాజెక్ట్స్, టెక్నికల్ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త మిషన్ టూల్స్, టెక్నికల్ ఉపకరణాలని కొనుగోలు చేస్తారు. మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి అంటే, ధనురాశి వారు ముఖ్యంగా గురువుల్ని ఆశ్రయించండి, వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళు చెప్పినటువంటి బాటలో నడిచే ప్రయత్నం చేయండి. మీ భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ పూర్తిగా సహకరించండి. ఇంట్లో అందరితోటి కూడా స్నేహపూర్వకంగా ఉండండి. సన్నిహితులకి సహకారం అందించండి. ఒకడు గొప్ప, బీద, చిన్న, పెద్ద అని లేకుండా, ఈగోస్ లేకుండా అందరికీ కూడా మీరు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకంగా మీరు కృతజ్ఞతలు తెలియజేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, ఈశ్వర ధ్యానం చేయండి, ఈశ్వరాభిషేకం చేయండి. అలాగే గోశాలకి సేవ చేయడం, వీధి కుక్కలకి రొట్టెలు ఆహారంగా ఇవ్వడం, వీటి ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.